హలో ఎవ్రీవన్, మీరు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఆ ఎగ్జామ్కి వెళ్ళే ముందు మనము ఏమేం పాయింట్స్ ఫాలో అవ్వాలి, ఏమేం తీసుకెళ్ళాలి అనేది నేను ఒక 2-3 మినిట్స్లో చెప్తాను. కేర్ఫుల్గా వినండి. ఎందుకంటే ఇప్పటికే మనకు తెలంగాణ గవర్నమెంట్లో 2 times ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది. ఇది 3rd టైం. దీన్ని పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుంటుంది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ప్రతిదీ అబ్జర్వేషన్లో ఉంటుంది. దీంట్లో ఏ చిన్న పొరపాటు జరిగినా కానీ రాసే ప్రతి అభ్యర్థి ఎవరైతే పొరపాటు చేస్తారో వాళ్ళు క్రిమినల్ కేసుకి అర్హులవుతారు. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియోలో నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. అవి చూసి హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకున్నారు కదా, ఆ హాల్ టికెట్ పైన మీ రీసెంట్ ఫోటోగ్రాఫ్, పాస్పోర్ట్ ఫోటో ఒకటి పేస్ట్ చేయండి. స్టాపుల్ చేయొద్దు. గమ్తో ఆ హాల్ టికెట్ పైన అతికించండి. అదేవిధంగా దానిపైన ఎలాంటి సైన్ ఇప్పుడు చేయకండి. ఎగ్జామ్ టైంలో మీరు ఇన్విజిలేటర్ ముందు సైన్ చేయాలి. ఒకసారి మీరు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ చదివితే మీకు అర్థమవుతుంది. 2-3 times ఆ ఇన్స్ట్రక్షన్ మొత్తాన్ని ఒకసారి చదవండి. చదివిన తర్వాత మీకు అర్థమవుతుంది. దానిపైన మనం ఎలాంటి రాతలు రాయరాదు, ఎలాంటి సైన్ చేయకూడదు. ఇప్పుడు జస్ట్ ఫోటోని పేస్ట్ చేయండి. స్టాపుల్ కూడా చేయొద్దు. అండ్ ఎగ్జామ్ టైంలో మీకు షూ నాట్ అలౌడ్, ఎగ్జామ్ ప్యాడ్ కూడా నాట్ అలౌడ్, ఎలక్ట్రానిక్ గైడ్స్ ఎలాగో నాట్ అలౌడ్, ఏవి కూడా అలౌ ఉండదు. ఓన్లీ మీ హాల్ టికెట్, బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పెన్స్ అండ్ మీ ఐడి ప్రూఫ్, ఎనీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఐడి ప్రూఫ్స్. అందులో లిస్ట్ ఉంది. అందరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఆ ఆధార్ కార్డు తీసుకెళ్తే సరిపోతుంది. అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్ని ఒకరోజు ముందే ఫైండ్ అవుట్ చేసుకోండి. ఎగ్జామ్ సెంటర్కి 9 o'clock రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. ఎగ్జామ్ 10 లోపు మాత్రమే ఎగ్జామ్ సెంటర్కి అలౌ చేస్తారు. 10 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని ఎగ్జామ్ సెంటర్కి అలౌ చేయరు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ 9:30 నుంచి మీ బయోమెట్రిక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఎగ్జామ్ అభ్యర్థులు ఉంటారో, రాసే అభ్యర్థులు ఉంటారో వాళ్ళ బయోమెట్రిక్ 9:30 నుంచి తీసుకోవడం స్టార్ట్ అవుతుంది. 9:30 నుంచి ఇది కంటిన్యూస్ ప్రాసెస్. 1 hour 2 hours లోపు 1 hour లోపు అయిపోతుంది. బయోమెట్రిక్ ఖచ్చితంగా ఇవ్వాలి. లెఫ్ట్ ఇండెక్స్ ఫింగర్, రైట్ ఇండెక్స్ ఫింగర్ అండ్ యువర్ ఫోటో. మీ బయోమెట్రిక్ ప్రాబ్లం అవ్వకూడదంటే ఎల్ఈడీస్ అయితే మెహందీ లాంటివి ఉండకుండా చూసుకోండి. బయోమెట్రిక్ మీకు అన్నీ బాగున్నా సరే మీ బయోమెట్రిక్ కాకపోతే, డివైస్ మీ ఫింగర్ ప్రింట్స్ క్యాప్చర్ చేయకపోతే ఫిజికల్ బయోమెట్రిక్ కూడా ఉంటుంది. ఫిజికల్ బయోమెట్రిక్ పేపర్ పైన తీసుకుంటారు, ఫోటో ఒకటి మాత్రం క్యాప్చర్ చేస్తారు. అది ఖచ్చితంగా మీరు మీ ఇన్విజిలేటర్కి చెప్పి మరీ చేయించుకోవాలి చేయకపోతే. ఎందుకంటే మీ బయోమెట్రిక్ కాకపోతే మీరు ఎగ్జామ్ డిస్క్వాలిఫైడ్. ఎగ్జామ్ రాసిన పేపర్ వాల్యూకి మనకు ఎగ్జామ్ టైం వచ్చేసి 10:30 నుంచి 1 వరకు ఎగ్జామ్ ఉంటుంది. కానీ మీరు 9 నుంచే ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అవ్వాలి. 9 to 10 లోపు మాత్రమే ఎగ్జామ్ సెంటర్లో అలో చేస్తారు. కాబట్టి మీరు 9 నుండి ఒకవేళ ఉంటే 1 o'clock వరకు మీరు ఎగ్జామ్ హాల్లోనే ఉండాలి. ఎగ్జామ్ 1 hourకి అయిపోయినా 2 hours అయిపోయినా మిమ్మల్ని బయటికి పంపించరు. 1 o'clock వరకు ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని బయటికి పంపించరు. అందుకని కేర్ఫుల్గా ఉండండి. టిఫిన్ చేసి వెళ్ళండి.